సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటంటే మన అప్‌స్టాక్ అకౌంట్ నుంచి ఏందంటే మన మనీ అనేది ఏ విధంగా విత్‌డ్రా చేసుకోవాలని చెప్పేసి ఈరోజు ఏందంటే కంప్లీట్‌గా లైవ్ ప్రూఫ్‌లో విత్‌డ్రా చేసి కూడా చూపిస్తాను. సో దీంట్లో ఉండే మీ డౌట్స్ అని కూడా క్లారిఫై అయితే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూస్తే ఓకేనా. సో దానికోసం ఫ్రెండ్స్ మీరు ఏం చేయాలంటే మీ మొబైల్‌లో వచ్చేసి అప్‌స్టాక్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత పైన లోగో అనిపిస్తుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఏందంటే మనకి ఇక్కడ ఫండ్స్ అని చెప్పేసి ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇలా కింద కనిపిస్తున్న విత్‌డ్రా ఫండ్స్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ప్రీవియస్ వీడియో ఏందంటే ఫండ్స్ అనేది ఏ విధంగా యాడ్ చేసుకోవాలని చెప్పేసి ఒక వీడియో చేయడమే జరిగింది. ఆ వీడియో చూడాలనుకుంటే ఒకసారి వెళ్లి చెక్ చేయండి. సో అందులో మీకు క్లారిటీ అయితే అర్థమవుతుంది. సో సింపుల్‌గా ఏందంటే ఇక్కడ విత్‌డ్రా ఫండ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఏందంటే పైన చూసుకోవచ్చు అవైలబుల్ టు విత్‌డ్రా వచ్చేసి రూ. 2172 అయితే ఉన్నాయి. సో దీంట్లోకేసి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఒక రూ. 50 అనేది ఎంటర్ చేస్తున్నా గైస్. ఓకేనా. సో ఇక్కడ రూ. 50 అని ఎంటర్ చేసిన తర్వాత కింద మన కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత క్లారిటీ చూసుకోవచ్చు. మినిమమ్ విత్‌డ్రావల్ అమౌంట్ వచ్చేసి రూ. 100 ఓకేనా. మినిమమ్ అమౌంట్ వచ్చేసి రూ. 100 అయితే విత్‌డ్రా చేయాలి. ఇప్పుడు నేను రూ. 100 అనేది విత్‌డ్రా చేసి కూడా చూపిస్తాను. ఓకేనా. ఒకవేళ కేస్ మీ అకౌంట్‌లో గనుక ట్రేడ్ చేసి అన్నీ పోయిన తర్వాత ఓన్లీ ఒక 80 మిగిలినాయి అనుకోండి. అప్పుడు మీరేం చేయాలి? యాడ్ ఫండ్స్‌లోకెళ్ళి ఇంక ఎక్స్‌ట్రాగా ఏవైతే యాడ్ చేయాలో అంటే ఇప్పుడు 50 అనుకోండి. ఇంకొక రూ. 50 అని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 డే వెయిట్ చేయాలి. 1 డే వెయిట్ చేసిన తర్వాత మీరు ఎక్స్‌ట్రా యాడ్ చేసిన రూ. 50 అనేది అవైలబుల్ టు విత్‌డ్రా ఆప్షన్‌లో వస్తాయి. అప్పుడేంటంటే కంప్లీట్‌గా 100 అవుతాయి కాబట్టి అప్పుడు మొత్తం అమౌంట్ అయితే విత్‌డ్రా చేసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఓన్లీ 50 ఉన్నాయి గదా! మినిమమ్ విత్‌డ్రా రూ. 100 అని చెప్పి చాలామంది ఏం చేస్తున్నారు, ఇంకొక రూ. 50 ఏం చేద్దామని ట్రేడ్ చేస్తున్నారు. సో దానివల్ల ఏందంటే ఉన్న అమౌంట్ కూడా పోతున్నాయి కాబట్టి సో దయచేసి ఏందంటే ఎక్స్‌ట్రా అమౌంట్ యాడ్ చేసుకొని విత్‌డ్రా చేసుకోండి. ఓకేనా. ఇప్పుడేందంటే నేను 100 అయితే ఎంటర్ చేసుకుంటాను. ఎంటర్ చేసుకున్న తర్వాత సింపుల్‌గా ఏందంటే కంటిన్యూ ఆప్షన్ అయితే క్లిక్ చేద్దాం. ఒకవేళ మీరు ఫుల్ అమౌంట్ విత్‌డ్రా చేయాలనుకుంటే ఇక్కడ కింద కనిపిస్తున్న 100 అని చెప్పేసి పర్సెంట్ ఉంది. ఆప్షన్ మీద క్లిక్ చేసామనుకోండి ఇక్కడ 21.72 అంటే పాయింట్స్ కూడా ఉన్నాయి గదా! ప్రతి ఒక్క సింగిల్ పైసా కూడా మనకైతే విత్‌డ్రా అవుతుంది. ఓకేనా. సో ఆ విధంగా అయితే మీరైతే విత్‌డ్రా చేసేసుకోవచ్చు. సో సింపుల్‌గా ఏందంటే రూ. 100 ఎంటర్ చేసుకున్న తర్వాత కంటిన్యూ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. ఓకేనా. క్లిక్ చేసుకున్న తర్వాత ఏందంటే ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ క్లారిటీగా చూసుకోవచ్చు. విత్‌డ్రాయింగ్ ఫ్రమ్ సెక్యూరిటీ వాలెట్ అని చెప్పేసి ట్రై ఎంఎస్ ఫర్ ఇన్‌స్టాంట్ విత్‌డ్రావల్స్ వితిన్ 50 మినిట్స్ అని చెప్పేసి అయితే ఉంటుంది. సో ఇక్కడొచ్చేసి ఏందంటే మీరు పైన కనిపిస్తుంది కదా పేమెంట్ మెథడ్ కింద వచ్చేసి ఏందంటే మనకి ఇన్‌స్టాంట్ ఐఎంపీఎస్ అని చెప్పేసి అయితే ఉంటుంది. సో సింపుల్‌గా ఏందంటే కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే ఏందంటే రూ. 100 విత్‌డ్రా పెట్టారనుకోండి. ఇక్కడ మీకు ఎటువంటి చార్జెస్ అయితే పడట్లేదు. అయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సింపుల్‌గా ఏందంటే కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఏందంటే మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ అయితే ఇస్తారు కదా! లింక్ చేసుకోవడానికి. సో, ఆ బ్యాంక్ అకౌంట్‌కి సంబంధించిన బ్యాంక్ నేమ్ అండ్ అంతే కూడా నంబర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. లాస్ట్ 4 డిజిట్స్ వచ్చేసి మీరైతే క్లారిటీగా చెక్ చేసుకోండి. ఓకేనా. వెదర్ అది నీ బ్యాంకేనా కాదా క్లారిటీగా చెక్ చేసుకోండి. అండ్ వచ్చేసి మనకు ట్రాన్సాక్షన్ ఫీ అయితే ఉంది కదా! ఇది వచ్చేసి ఫ్రీ. అంటే ఒక్క రూపాయి కూడా చార్జ్ అయితే పడట్లేదు. సో, సింపుల్‌గా మీరు ఏం చేయాలంటే కన్ఫర్మ్ విత్‌డ్రావల్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. మోస్ట్‌లీ ఏందంటే మీకు ఒక 7-8 అవర్స్ గాని కొంతమంది కొన్నిసార్లు ఏందంటే ఇన్‌స్టాంట్ కూడా పడే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, అది డిపెండ్స్ అపాన్ దట్. సో, ఈ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు యూజ్‌ఫుల్ అయితే డెఫినెట్‌గా వీడియోతో లైక్ చేసి మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అని కూడా మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటాం.